ఎవరైతే ఈ గ్రంథంలో రాయబడుతూ ఉన్నారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారట. మిగతా వారందరూ ఎక్కడ పడతారు? నరకంలో పడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మనం ముందరకు వెళ్దాం. ఇక ఈ పరలోక జీవ గ్రంథంలో ఇంకెవరి పేర్లు రాయబడతాయి? జీవ గ్రంథంలో ఇంకెవరి పేర్లు రాయబడతాయంటే చూడండి, ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనులో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఓకే, ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఆ జీవ గ్రంథంలో రక్షణ పొందుకున్న వారి పేర్లు రాస్తాడట. రక్షణ పొందుకున్న వారి పేర్లు రాయడమే కాదు, ఆ పేర్ల క్రింద వీళ్ళు ఏదైతే సహకరించారో, ఏదైతే ఉపచారం చేశారో, ఏదైతే పరిచర్య చేశారో, ఏదైతే సహకారం చేశారో, ఎక్కడైతే దేవుని పని చేశారో, దేవుని పని కొరకు ఏ సహకారాన్ని అందించారో అది కూడా పరలోకములోని జీవ గ్రంథంలో వ్రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే జాగ్రత్తగా వినండి, దేవుని సంఘములో చేర్చబడడం ఒక వంతు అయితే, జీవ గ్రంథంలో నీ పేరు రాయబడ్డం ఒక వంతు అయితే, దేవుని సంఘంలో ఉండటం ఒక వంతు అయితే, ఆ సంఘంలోకి వచ్చి వెళ్ళిపోవడమే కాదు, ఆ సంఘంలో నువ్వేం చేయాలి? దేవుని పనికి సహకరించేవానిగా ఉండాలి. ఆ సహకారుల పేర్లు కూడా జీవ గ్రంథములో ప్రభువారు స్పష్టంగా రాస్తాడు. అంటే జాగ్రత్తగా వినండి, నీవు ఇప్పటి వరకు సంఘములో చేర్చబడిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ పనులు చేశావో, ఏ కార్యాలు చేశావో, ఏ ఉపచారం చేశావో, మందిరమే తుడిచావో, బరకాలు ఎత్తావో, కుర్చీలు ఎత్తావో, లేకపోతే పరిచర్య కొరకు డబ్బులే ఖర్చు పెట్టావో, మందిరం కట్టడానికి డబ్బులే ఇచ్చావో, సిమెంటే ఇచ్చావో, ఇసుకే ఇచ్చావో, ఇటుకే ఇచ్చావో, ఐరన్ ఇచ్చావో, ఏమి ఇచ్చావో మనుషులు మర్చిపోయి ఉండొచ్చేమో కానీ దేవుడు మర్చిపోకుండా వాటన్నిటినీ పరలోకంలోని జీవ గ్రంథములో ఆయన రాస్తాడా. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు చేసిన పని మనుషులు మర్చిపోవచ్చు, మనం చేసినటువంటి కార్యాన్ని మనుషులు మర్చిపోవచ్చు. అంతెందుకు, కొంతకాలం పోతే సేవకుడే మర్చిపోవచ్చు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో 3వ వారంలో ఎవరు భోజనం పెట్టారంటే నాకు ఏం గుర్తుంటుంది? లేకపోతే పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం భోజనాలు ఎవరు తయారు చేశారంటే నాకు తెలియదు. కానీ ఎవరో తెలుసు, ఆయన మర్చిపోవడం. దేవునికి స్తోత్రం. కానీ మానవ నైజం ఏంటో తెలుసా? నేను ఇంత పని చేస్తున్నాను, ఇంత సహకారం చేస్తున్నాను, ఇన్ని డబ్బులు ఇస్తున్నాను, ఇంత ధనాన్ని వ్యయపరుస్తున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను సంఘం కోసం, దేవుని కోసం. ఏ రోజు కూడా నా గురించి పాస్టర్ గారు చెప్పట్లేదు, గుర్తు చేసుకోలేదు. ఏ ఒక్కరోజు కూడా నా గురించి పాస్టర్ గారు ఒక్క మాట కూడా చెప్పలేదా అనిపించదండి. మానవ నైజం, అది మానవ నైజం, ఎవరు తప్పడానికి లేదు, అది మానవ నైజం. అంతేకాదు, అనిపించడమే కాదు, ఇంకో మాట కూడా అనిపిస్తుంది, చిచి ఇంకెప్పుడు చేయను, చిచి అడిగి చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే, అడిగి ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. కానీ మీకు ఒక విషయం చెప్పనా, బైబిల్లో ఒక మాట ఉంటుందండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 2వ వచనం. కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందులలో వీధులను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. బూర ఊదింపడం అంటే మైకెట్టుకోవద్దని, బూర అంటే మగుతే మైకెట్టుకుని నెల్లి నానుబాబు గారు, అమ్మాయి వినండి అందరూ, విన్నావమ్మా నువ్వు, నేను నెల్లి నానుబాబు గారు మరి సంఘాన్ని ప్రేమించి సేవకుని ప్రేమించి 100 రూపాయలు, అమ్మ విన్నవా, 100 రూపాయలు, మరి ఎంత అనుకుంటా, మరి అందా కొట్ట చెప్పలు గట్టుగా అనాలి. మీకు విషయం చెప్పండి, అలా బోరు ఉదించుకుంటే బైబిల్ అన్నాడు చూడండి, వారు తమ ఫలమును
పొంది ఉన్నారని నిశ్చయముగా చెబుతున్నారు. అంటే వారు చేసిన పనికి రావాల్సిన ప్రతిఫలము వచ్చేసింది. ఇంకా దేవుని దగ్గర నుంచి ఇంకేమి రాదిక. అది గుర్తుపెట్టుకోండి. నీ పేరు గాక, నువ్వు చేసిన పని గాక, ఒకవేళ పాస్టర్ గారు బోరలో చెప్పాడా, బోరలో చెప్పి అందరికీ చెప్పాడా, ఇంక అయిపోయింది అంతే. నువ్వు కట్టిన ఖర్చుకి, నువ్వు పెట్టిన ప్రయాసకు, నువ్వు చేసిన ప్రయాసకు ఇక రావాల్సిన ప్రతిఫలం ఇంకేమీ లేదు, ఒక అయిపోయింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మత్తయి అది చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 22వ అధ్యాయం 12వ వచనం అంటాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రతి వాని క్రియల చెప్పిన, ప్రతి వాని పని చెప్పిన, వాడు ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత శ్రమ పెట్టాడో, వీటన్నిటికీ తగినటువంటి ప్రతిఫలము నా యొద్ద జీతముగా సిద్ధపరిచి ఉన్నాను. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, నువ్వు ఏ పరిచర్య చేశావో, నువ్వు ఎంత కష్టపడ్డావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావో, ఎంత ఉపచారం చేశావో, ఎన్ని ధనం ఖర్చు పెట్టావో, నీకు విషయం తెలుసా అండి? నువ్వు ఎంత ప్రయాసపడినా, పాస్టర్ గారు గుర్తించుకోకపోయినా, సంఘం గుర్తించకపోయినా, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను గుర్తించి ఒకరోజు తగిన ప్రతిఫలంతో నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా, ఆయన మర్చిపోయేవాడు కాదు. నువ్వు చేసిన ప్రతి పనిని, ప్రతి సహకారాన్ని ఆయన తన జీవ గ్రంథంలో రాసేసుకుంటున్నాడా. హల్లెలూయా. మందిరాన్ని తుడుతున్నావా, పరలోకంలో రాసుకుంటున్నాడు. మందిరం కడిగావా, పరలోకంలో రాసుకుంటున్నాడు. కుర్చీలు ఎత్తావా, పరలోకం రాసుకుంటున్నాడు. బరకం ఎత్తావా, పరలోకం రాసుకుంటున్నాడు. గిన్నెలు తీసావా, పరలోకం రాసుకుంటున్నాడు. ఇంకోటి చేసావా, ఏ పని చేసావా, ఆ పనులన్నీ దేవుడు తన పరలోక రాసులు దేవుని జీవ గ్రంథంలో రాసుకుంటున్నాడు. ఒకరోజు ఖచ్చితంగా దానికి ప్రతిఫలం నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అడుగుతాం, ప్రభువా నన్ను దీవించు, నా పనులు చేసి పెట్టాను అంటాం. నీ రికార్డు ఒకసారి తీస్తే నువ్వు ఏ పని చేసినట్టు ఉండదు దేవుని కోసం. నువ్వు దేవుని కోసం ఏ పని చేయనప్పుడు నీ పని దేవుడు ఎందుకు చేస్తాడు? నువ్వు దేవుని కొరకు ఏ పని చేయో, దేవుని కొరకు ఏ పాట కష్టపడవో, ఏ ఉపచారం చేయో, కానీ ప్రభువుని అడుగుతా, ప్రభు నాకు అన్ని పనులు చేసి పెట్టాను ఆయన. మరి నీకు ఎక్కడి నుంచి వస్తుంది ప్రతిఫలం? నీ బ్యాంకులో ఏమైనా అమౌంట్ వేస్తా ఉంటే అప్పుడు వెళ్ళినప్పుడు డబ్బులు ఎత్తాడు. దేవునికి స్తోత్రం. బ్యాంక్ పుస్తకం తెరిచేసి ఓ సంవత్సరం పోయిన తర్వాత వెళ్ళిపోయి ₹1,00,000 ఉన్నట్టు ఎత్తాడాడు. మరి ఏం చేయాలి? అప్పుడప్పుడు ఏతా ఉండాలి, డబ్బులు ఏతా ఉంటే నువ్వు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు నువ్వు దేవుని పరిచర్య చేస్తూ ఉండాలి, ఉపచారం చేస్తూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలి, దేవుని కొరకు ఖర్చు పెడతా ఉండాలి, దేవుని కొరకు ప్రయాసపడతా ఉండాలి. అలా చేస్తూ ఉంటే ఆయన జీవ గ్రంథంలో నీకు రాయబడిన ప్రతి అంశాన్ని రాసుకుని ఆయన ఒకరోజు నీ అవసరమైన సమయంలో, నీకు అవసరమైన స్థితిలో ఆయన తన గ్రంథములో తెరిచి ప్రతి అవసరత నీకు తీరుస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది, పరలోకంలో రాయబడుతున్నటువంటి మొదటి గ్రంథం ఏంటయ్యా అంటే జీవ గ్రంథము. ఇందులో ఎవరి పేర్లు ఉంటాయి? నీతిమంతుల పేర్లు ఉంటాయి. ఎవడు నీతిమంతుడు? రక్షింపబడినవాడు. ఎలా రక్షింపబడినవాడు? క్రీస్తు రక్తంలో రక్షింపబడినవాడు. ఇక రెండవది, ఆ నీతిమంతుల పట్ల ఇంకేం రాయబడుతుంటాయి? సహకారుల పేర్లు. నువ్వు ఏ పని అయితే చేసావో, ఏ సహకారం అయితే చేసావో, ఏ ఉపచారం అయితే చేసావో అవన్నీ కూడా అక్కడ రాయబడతాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక రెండవ పుస్తకం, ఇంక పరలోకంలో ఉన్న పుస్తకాలు చూద్దాం. చూడండి, టైం అయిపోయింది, కిందకి వెళ్ళిపోదాం. చూడండి, రెండవ పుస్తకం మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచుండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమునందు రాయబడెను. ఒక గ్రంథం పరలోకంలో రాయబడుతుందంట. ఆ గ్రంథం పేరు ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథం, బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. ఏది జ్ఞాపకార్థంగా రాయబడుతుంది? ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకోవడం, దేవుని నామాన్ని స్మరించుకోవటం, ఇవన్నీ కూడా
ఆయన గ్రంథంలో రాస్తాడట. అంటే దేవుణ్ణి భక్తిగా ఎరిగినటువంటి మనందరం, విశ్వాసంలో ఉన్నటువంటి మనందరం మాట్లాడే ప్రతి మాట పరలోకములో దేవుడు రాస్తాడు. హలో, అందుకనే యోబు మాట అంటాడు చూడండి, యోబు గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం, నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు. పాపం చేయడానికి నా నోటికి చోటు ఇవ్వలేదు అంటాడు యోబు. కీర్తనకారుడు 39వ కీర్తన 1వ చరణం అంటాడు, నా నాలుగుతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును, భక్తిహీను నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చెక్కం ఉంచుకుందును. దేవునికి స్తోత్రం. ఎలాగంటే నా నోటికి ఏమి ఉంచుకుంటాడట? చెక్కం. నోరుని కాపాడుకుంటాడట. నోటుకు ఏదో వస్తుంది మాట్లాడట. ఎందుకని మాట్లాడ్డు? మాట్లాడిన ప్రతి మాటకి దేవుడు ఒకసారి లెక్క అడుగుతాడు. నాకు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకు, నోరు ఉంది కదా కోపం వచ్చినప్పుడు ఇష్టం వచ్చినట్టు తిట్టేకు, శాపం వచ్చినట్టు మాట్లాడేకు, బూతులు మాట్లాడేకు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేకు. దేవుడు ఖచ్చితంగా నీవు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పుకుంటాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందులో ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో చక్కటి మాట ఉంటుంది, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానివద్దు. దుర్భాష మీ నోట రానివద్దు. జాగ్రత్త, నీ నోరు జాగ్రత్త కాపాడుకోవాలి. ఇంకో మాట కూడా చెప్తాను చూడండి, కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతులను వీటన్నిటిని విసర్జించుడి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమిటన్ని విసర్జించాలి? ఒకప్పుడు మీరు తిట్టారు, ఒకప్పుడు బూతులు మాట్లాడారు, ఒకప్పుడు మీ ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఇక మీరు ఒకప్పుడు ఉన్నట్టుగా ఉండడానికి వీల్లేదు. మీరు బూతులు మాట్లాడడానికి వీల్లేదు, దూషణ మాటలు మాట్లాడడానికి వీల్లేదు, శాపవచన మాట్లాడడానికి వీల్లేదు, దుర్భాషలు మాట్లాడడానికి వీల్లేదు. ఈ లెక్కను చూసుకుంటే మనం ఎక్కడ పోతాము? నువ్వు రక్షింపబడ్డావు, బాగానే ఉంది. మరి రక్షింపబడిన నీవు ప్రతిఫలం పొందాలి కదా. రక్షింపబడిన నీవు పరలోక రాజ్యంలో ఉన్నత స్థితిలో ఉండాలి కదా. అలా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. నాకు నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడక. తోటి విశ్వాసం మీద లేనిపోని నిందలు వేయకు, తోటి విశ్వాసం మీద లేనిపోని దుర్భాషలు మాట్లాడకు, తోటి విశ్వాసం నిందించకు. తోటి విశ్వాసనే కాదు, బయట వాళ్ళు కూడా తిట్టకూడదు. నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దుర్భాష నోట్లోకి రాకూడదు, బూతులు నోట్లోకి రాకూడదు. కొంతమంది మాట్లాడితే ముందు ఒకటి ఎడతారు, వెనకాల ఒకటి ఎడతారు. అది ఎట్టకుండా మనకు మాటలు రావు. పాస్టర్ గారి దగ్గర మాట్లాడినప్పుడు ఎంత కష్టపడి మాట్లాడతారో, నిజం ఎంత కష్టమో తెలిసా పాస్టర్ గారితో మాట్లాడడం. ఎందుకని నోటికి చెక్కం పెట్టాలి. చెక్కం, ఆ చెక్కం పాస్టర్ గారు ఉన్నప్పుడే కాదు, ఎప్పుడు పెట్టాలి? అన్ని వేళలా చెక్కం పెట్టాల్సిందే. అది వాక్యం చెప్తున్నమాట, నేను చెప్తున్నానా? అసలు నా మాటలు ఏం చెప్పట్లేదు, వివరణ కూడా తక్కువ ఇస్తున్నాను, వాచనాలే చూపిస్తున్నాను మీకు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మొదటిది ఏం గ్రంథము? 2వ గ్రంథము జ్ఞాపకార్థ గ్రంథం. నువ్వు మాట్లాడిన ప్రతి మాట దేవుడు చూస్తాడు, వింటున్నాడు, రాస్తున్నాడు. అక్కడ జాగ్రత్తగా మాట్లాడు. 3వ గ్రంథం చూద్దాం చూడండి. ఏప్రిల్ రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 23వ వచనం, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. దేవునికి స్తోత్రం. చాలు. పరలోకంలో సంఘం గురించి రాస్తున్నాడట. ఎవరు ఈ సంఘం? జ్యేష్ఠుల సంఘం. జ్యేష్ఠులు ఉంటారా? జ్యేష్ఠుడు ఉంటారా? జ్యేష్ఠుడే ఉంటారు. ఇప్పుడు నాకు ఎంతమంది పెద్ద కొడుకులు ఉంటారండి? జ్యేష్ఠుడు అంటే పెద్దోడే కదండి. దేవునికి స్తోత్రం. పెద్దోడే, జ్యేష్ఠుడు అంటే పెద్దోడు. మీకు విషయం చెప్పనా? అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. జ్యేష్ఠుడట బల ప్రారంభం అట. కాబట్టి ఈ బల ప్రారంభమైన జ్యేష్ఠుడికట బైబిల్ ప్రకారంగా ఆస్తి పంచిపెట్టేటప్పుడు 2 వంతులు ఇవ్వాలట. నిజం. చూడండి, చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 17వ వచనం, ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతట్లో రెట్టింపు భాగమిచ్చి వారినే జ్యేష్ఠుడిగా చేయాలి.
అంతే. జ్యేష్ఠుడికి ఏమి ఇవ్వాలి? ఆస్తిలో 2 భాగాలు ఇవ్వాలి. అందరికి ఒకటి ఇస్తే వీడికి 2 దేవునికి ఇస్తాం. ఇది నాది బాధ కాదు, దేవుడు చెప్పిన మాట. అలాంటి వీని వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే. దేవునికి స్తోత్రం. బల ప్రారంభము. జ్యేష్ఠుడంటే ప్రారంభకుడు, జ్యేష్ఠుడంటే ప్రారంభం చేసేవాడు, జ్యేష్ఠుడంటే మొదటివాడు. పరలోకంలో ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథం ఏంటంటే జ్యేష్ఠుల పేర్లు రాస్తారట. అంటే ప్రతి ఇంట్లో మొదలు పుట్టిన పేర్లు రాస్తాడా? కాదు, మొదలు పేర్లు కాదు, మొదలు పుట్టినోళ్ళు కాదు. జ్యేష్ఠుడు అంటే మొదటివాడు, జ్యేష్ఠుడు అంటే ప్రారంభికుడు. ఎవడి పేర్లు పరలోకంలో రాస్తాడంటే చూడండి, ఒక మంచి మాట చెబుతాను మీకు. అది అర్థం కావాలంటే, ఈ మాట మీకు అర్థం కావాలని చెబుతాను చూడండి. సంఘంలో చాలామంది అందరూ ఎట్లా ఉంటారంటే ఎవరైనా ఏదైనా చేస్తే అప్పుడు మనం చేద్దాం అంటారు. ఉదాహరణకి మీకు మంచి మాట చెబుతాను. మన సంఘంలో ఒక ఆవిడ ప్రతి ఆదివారం నాకు టిఫిన్ పెట్టుద్ది. ప్రతి ఆదివారం ఆరాధన అయిన తర్వాత నాకు టిఫిన్ పెట్టుద్ది ఒక ఆవిడే మొదట చెప్పేది నాకు, మీరు నా ఇంటికాడ ప్రతిరోజు ప్రతి ఆదివారం టిఫిన్ చేసి వెళ్ళాలి అని. ఒక 3-4 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. అప్పుడు వేరే వాళ్ళకు కూడా ఆలోచన వచ్చేది, ఏమని, నేను కూడా పాస్టర్ గారికి పెడితే బాగుంటుంది అని. అప్పుడు ఈవిడ నన్ను అడిగింది, అయ్యగారు నేను కూడా టిఫిన్ పెడతాను. ఇప్పుడు ఆవిడ టిఫిన్ పెడుతుంది కదా, నువ్వు కొన్ని భోజనం పెట్టచ్చు కదా. పెట్టదండి, ఏం పెడుతుంది? టిఫినే పెడుతుంది. కొన్ని ఇంకోటి చేయొచ్చు కదా, చేయరు. ఎవరు ఏది చేస్తే అది నేను చేస్తాను. ఇప్పుడు ఈవిడికి కూడా చేయాలనిపించింది. చెయ్యాలనిపించడం మంచిదే, అవకాశం ఉంటే చేస్తే మంచిదే. కానీ ఈ చేసే పనిని ప్రారంభించిన వాళ్ళు ఎవరు? మొదట ఆవిడే కదా. ఇప్పుడు జ్యేష్ఠుడు అంటే ఎవరంటే ఏదైనా ఒక కార్యాన్ని మొదట ప్రారంభించిన వాడే జ్యేష్ఠుడు. దేవునికి స్తోత్రం. ఎవడు మొదట ప్రారంభించాడో వాడే జ్యేష్ఠుడు. సంఘములో ఏదైనా ఒక నూతన కార్యాన్ని ఎవరు ప్రారంభించాడో వాడే జ్యేష్ఠుడు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారు? 2వ కొడుకు, 3వ కొడుకు, 4వ కొడుకు, 5వ కొడుకు. నేనంటాను, అందుకనే మనం పోయిన వారం కాకుండా అంత ముందుకు వారంలో ఒక మాట నేర్చుకున్నాం. ఏంటది? మనం ద్రాక్ష తోటలో అంజూరం చెట్లాగా ఉండాలి, ద్రాక్ష చెట్లాగా ఉండకూడదు, అందరిలాగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? అంజూరం చెట్లు ప్రత్యేకంగా ఉండాలి. అందరూ చేసేది చేయడం కాదు, నేను ఇంకో పని చేయాలి, ఇంకో పని మొదలెట్టాలి, ఇంకో కార్యాన్ని తలపెట్టాలి. ఏది సంఘానికి క్షేమమో, ఏది సేవకుడికి ఉపయోగకరమో, ఏది సంఘానికి అభివృద్ధికరమో, ఏది సంఘానికి క్షేమాభివృద్ధి చెందుతుందో అలాంటి పనులు తలపెట్టి చేయగలిగితే వాడే జ్యేష్ఠుడు అవుతాడు. ఇలాంటి జ్యేష్ఠులందరినీ, ఇలాంటి కార్యాలు, నూతన కార్యాలు చేయడం ప్రారంభించిన వారందరినీ దేవుడు ఆయన జ్యేష్ఠుల సంఘములో ఆయన రాయబోతున్నాడట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మీరు జ్యేష్ఠుల సంఘంలో ఎవరున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ మీరు జ్యేష్ఠుల సంఘంలో ఉండాలంటే మీరు ఆలోచన చేసి ఒక నూతన కార్యాన్ని చేయాలి. హల్లెలూయా. ఒక నూతన కార్యాన్ని తలపెట్టాలి. మిమ్మల్ని చూసి అనేక మంది నేర్చుకునే వాళ్ళ ఉండాలి. అంతేగాని వాళ్ళు చేశాక చేద్దాం, వీళ్ళు చేశాక చేద్దాం, వాళ్ళు చేసేదే చేద్దాం కాదు. ఇక 4వ గ్రంథం ఏంటో తెలుసా? చూడండి, 4వ గ్రంథం చూద్దాం. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా. పరలోకంలో గ్రంథం ఉందంట. మనుషుడు తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే వీడు రోజులన్నీ దేవుడు అక్కడ రాసేసాడట. అంటే వీడు 2 రోజులు బతుకుతాడో, ఎన్ని రోజులు చచ్చిపోతాడో అక్కడ రాసేసాడు. అందుకనే మనుషుడు ఆయుష్ అనేటువంటిది దేవుడి ఇవ్వాలి. అందుకని చూడండి, చాలామంది ఎంత రోగం వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా ఆ మంచం పట్టుకుని ఏలాడతారు తప్ప చచ్చిపోరు. ఎంత వయసు అయిపోయి అలాగే ఏలాడుతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుడు ముందే రాసేసాడు ఎప్పుడు చచ్చిపోవాలి. ఆ రోజు వచ్చే వరకు అలాగే ఉంటాడు. కొంతమంది చూడండి, ఏ అనారోగ్యం ఉండదు, ఏ బలహీనత ఉండదు, ఏ సమస్య ఉండదు, ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. కానీ ఏదో ఒక కారణాన్ని చచ్చిపోతాడు.
అయ్యో వీడికి ఇలా జరిగిపోయిందేంటి, అయ్యో వీడు బాగా ఉన్నాడు కదా. కారణం ఏంటంటే దేవుడు ఆ రోజులు అక్కడికే రాశాడు. అక్కడ రాశాడు కాబట్టి ఏదో రకంగా వాడు ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆ రోజులు ఎన్ని రోజులు రాశాడు నీకు తెలీదు, చెప్పట్లేదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిస్తే ఎంత బాగుంటుందో కదండి. ఆ రోజులు తెలిస్తే ఎంత బాగుంటుందో. అప్పుడు దాకా శుభ్రంగా తిన్న తోడేసి అన్నీ చేసేసుకుని ఇంకా ఒక అరగంటలో చచ్చిపోతామని పిచ్చుకుని పాస్టర్ గారు రెండు బాప్తిసం ఇచ్చేయండి అంటాం. ఆ పాస్టర్ గారు ఇప్పుడు అమెరికా పోవాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే దేవుడు కొన్ని రహస్యంగా పెట్టాడు. ఎందుకో తెలుసా, మన ముదురులు అని. మనకంటే ఆయన ముదురు కదండి. దేవునికి స్తోత్రం. ఆయనకు తెలుసు ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో ఆయనకు అన్నీ తెలుసు. జీవిత గ్రంథం ఇది, జీవిత గ్రంథం ఇది. ఇక 5వ గ్రంథాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంది చూడండి. 5వ గ్రంథము కీర్తన గ్రంథము 56వ కీర్తన 8వ చరణం చదువుదాం. 56:8 కీర్తన 56:8. నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును. కవిలే అంటే ఏంటి? అక్కడ 1 అంకె వేసి కింద రాశాడు చూడండి. పుస్తకం. ఎవరి పుస్తకం అది? దేవుని పుస్తకం. ఆ పుస్తకంలో ఏముంటాయట? కన్నీళ్ళు రాయబడతాయట. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. మన కన్నీళ్ళు ఆయన బుడ్డులో ఉంటాయట. బుడ్డులో ఉండటమే కదా, ఆయన ఏం చేస్తాడట, దాన్ని ఆయన పుస్తకంలో రాసుకుంటాడట. ఆయన పుస్తకంలో రాస్తాడట. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ కన్నీరు కారుస్తున్నావో, ఎక్కడ బాధపడుతున్నావు నాకు తెలియదు. ఏ విషయంలో నువ్వు కన్నీరు గారుస్తూ ఇబ్బంది పడుతున్నావు నాకు తెలియదు. కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి విషయం, నీ ప్రతి కన్నీటి బొట్టు ఆయన తన పుస్తకంలో రాసుకుంటున్నాడు. హల్లెలూయా. హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని? ప్రభువా నన్ను క్షమించు, నన్ను మన్నించు అని గోడ వైపు తిరిగి తన ఇంటిని చక్కబెట్టుకోవడం మొదలెట్టాడు. ప్రభువారు యెషయాను పంపించి యెషయా ద్వారా ఏమని మాట్లాడో తెలుసా? నీవు కన్నీరు విడుచుట నేను చూచితేనే. దేవునికి స్తోత్రం. నీ కన్నీరు నేను చూశానయ్యా. అతను కన్నీరు చూచి దేవుడు అతని ఆయుష్ని ఏం చేశాడు? 15 సంవత్సరాలు పెంచాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అంతేకాదు దావీదు భక్తుడు అంటాడు, నేను కన్నీరు విడవగా నా పరుపు తేలి వెళ్ళిపోతుంది అంటాడు. పరుపు తేలే అంత కన్నీరు గార్చాడట దావీదు. అంతేకాదు యేసు ప్రభువు వారు కూడా కన్నీరు గార్చాడు. ఆయన యేసు కన్నీరు కార్చాను అని రాయబడుతుంది. ఈరోజు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు, నువ్వు పెడుతున్న ప్రతి కన్నీరు నా యేసయ్య చూస్తున్నాడు. ఒకరోజు ఖచ్చితంగా ఆ కన్నీటికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఆయన పుస్తకంలో రాయబడుతూ ఉంది. ఆయన మర్చిపోయేది కాదు. ఒకరోజు ఆయన పుస్తకంలో నీ కన్నీరు చూచి నువ్వు అడిగిన దానిని ఉన్నతమైన రీతిలో నీకు అనుగ్రహింపబోతున్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటి బాష్ప బిందువులన్నిటినీ ఆయన ఒకరోజు తుడిచివేయబోతున్నాడు. హల్లెలూయా. నీ శ్రమలన్నిటిని తొలగించబోతున్నాడు. నీ కన్నీటిని తుడవబోతున్నాడు. నీ బాధలు తొలగించబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు. నిన్ను స్థిరపరచబోతున్నాడు. నిన్ను నడిపించబోతున్నాడు. నిన్ను నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బాధపడద్దు, దిగులు పడద్దు, వేదన చెందద్దు. నీ ప్రతి కన్నీటి బొట్టు దేవుని పుస్తకంలో రాయబడతా ఉంది. హల్లెలూయా. 5 గ్రంథాల గురించి మనం నేర్చుకున్నాం. 1 జీవ గ్రంథము, 2వది జ్ఞాపకర్త గ్రంథము, 3వది జ్యేష్ఠుల గ్రంథము, 4వది జీవిత గ్రంథం, 5వది కన్నీటి గ్రంథం. దేవునికి స్తోత్రం. ఈ 5 గ్రంథాలు పరలోకంలో ఉన్నాయట. ఆ గ్రంథాలు ఆయన తెరిచినప్పుడు తగిన తీర్పు మన కొరకు తీర్చబోతున్నాడు. హల్లెలూయా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఏ విషయాన్ని మరిచిపోడు. ఏ విషయాన్ని మర్చిపోడు ఆయన. నువ్వు చేసిన ప్రతి విషయం ఆయన దగ్గర ఉంటుంది, రికార్డెడ్గా ఉంటుంది. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా బ్రతుకుదాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం, దేవుని కృపను పొందుకుందాం. అటువంటి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.
ఒకసారి వాక్యాన్ని వినినటువంటి వాక్యాన్ని మదిలో తలంచుకుంటూ హృదయంలో తలపోసుకుంటూ నీ పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయో లేవో ఒకసారి గమనించుకో. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడిందో లేదో ఒకసారి గమనించు. నువ్వు బాప్తిస్మం ఎలా పొందావో ఒకసారి గమనించు. మారు మనసు పొంది బాప్తిస్మం పొందావా, లేదా ఏదో అవసరాల కోసం బాప్తిస్మం పొందావా? ఒకవేళ నీ బాప్తిస్మం పాపక్షమాపణ నిమిత్తమై పాపక్షమాపణ పొంది మారు మనసు పొందకుండా నువ్వు బాప్తిస్మం పొందుంటే ఇదే అనుకూల సమయం. ఇప్పుడైనా మారు మనసు పొందు. ఇప్పుడైనా క్రీస్తు రక్షకునికి అంగీకరించు. ఇప్పుడైనా క్రీస్తు రక్తంలో కడగబడు. ఇప్పటి వరకు ఏ సహకారం చేయలేదేమో దేవుని పనిలో. ఇప్పటి వరకు దేవుని పనులు ఎందులోనూ సహకారంగా ఉండలేకపోయావేమో. ఇప్పటి నుంచి ఒక తీర్మానం తీసుకో. అయా, నా పేరు ఒట్టిగా ఉండడానికి లేదయ్యా, జీవ గ్రంథంలో నా పేరు వెనకాల అనేక విషయాలు రాయబడాలి. నేను చేసిన అనేక పనుల గురించి రాయబడాలి. అయ్యా, నేను చేసిన ప్రతి పని గురించి రాయబడాలి. నీ కొరకు ప్రయాసపడతానయ్యా, నీ కొరకు సహకరిస్తానయ్యా, సేవకును బలపరుస్తానయ్యా, సేవలో సహకరిస్తానయ్యా. ఒక తీర్మానం తీసుకో. నువ్వు మాట్లాడే మాటలు ప్రభువు రాస్తూ ఉన్నాడు, జాగ్రత్త. ఇప్పుడు ఒక ఇష్టానుసారంగా మాట్లాడేవేమో. ఇప్పుడైనా ఒక తీర్మానం తీసుకో. ఇక నుండి ప్రభు నా ఇష్టానుసారంగా మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడుతాను ఆయన, నోటికి నాయన చిక్కం పెట్టుకుంటాను ప్రభువా. ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు అందరూ చేసేదే నేను చేస్తున్నాను. ఇక నుండి ఎలా కాదు నాయన, సంఘంలో ఎవడూ చేయని కార్యం నేను చేస్తాను. నన్ను చూసి అనేక మంది నేర్చుకునేటట్టు ఉంటాను నాయన. నన్ను చూసి అనేక మంది అయ్యా నన్ను వెంబడించేవాడిగా ఉంటాను నాయన. ఈరోజు ఒక తీర్మానం తీసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభు అంటున్నాడు, పరలోకంలో కన్నీటి గ్రంథం రాయబడుతుంది. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు ఆయన తన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, సేవాధిపతి, అయా నీ బిడ్డల యొక్క పేర్లు జీవ గ్రంథంలో ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అయా యువతని మా పేర్లు ఉన్నాయని మేము నమ్ముతున్నాం. అయా యువతని మమ్మల్ని అయా పరలోక రాజ్యానికి వారసుని చేస్తున్నారని మేము నమ్ముతున్నాం. అయా యువతని నీ సన్నిధిలో అయా మా కన్నీరు కూడా నువ్వు చూస్తున్నావు నాయన. అయా నీ బిడ్డల కొరకు విజ్ఞాపం చేస్తున్నావు. ఎవరు ఏ కన్నీటితో ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ వారి కన్నీరు అంతా నువ్వు చూస్తున్నావు. వారి కన్నీలో ఉన్న ప్రతి బాష్ప బిందువును మీరు తుడిచివేయబోతున్నావు నాయన. నీ కృపచిత వారిని నింపబోతున్నందుకు నీకు స్తోత్రం. నీ సమాధానకరం జరిగిస్తున్నందుకు స్తోత్రం. విశ్వాసమందు బలపరిశోధన లయపరచాలి. నీ అద్భుత కార్యం జరిగించి విశ్వాసమందు నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామం బట్టి స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోం.